ఎప్పుడు చేసే పూరీలు కాకుండా ఇలా శనగపిండి వేసి ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. మరి వీడియో చూసే ముందైతే ఒక చిన్న లైక్ చేసి అదే చేత్తో అయితే హైప్ చేయండి. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. అందులోకి ఒక జల్లెడని అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు దాకా శనగపిండి, అదే కప్పుతో ఒక కప్పు నిండుగా అయితే మైదా పిండిని అయితే యూజ్ చేసుకోవాలండి. పూరీలు చేస్తున్నాం కాబట్టి. ఇదే ప్లేస్ లో మీరు గోధుమ పిండిని కూడా యూజ్ చేయొచ్చండి. మీకు ఏది అవైలబుల్ గా ఉంటే దాన్నైతే యూజ్ చేసుకోండి. ఇలా ఒకసారి మంచిగా జల్లెడ పట్టిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలానే ఒక అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. మంచి కలర్ కోసం చిటికెడు పసుపు వేసుకోవాలి. కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకోవడం వలన మనకు మంచి టేస్ట్ అయితే వస్తుందండి. రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోండి. జీలకర్ర వేసుకోవడం వల్ల అరుగుదలకైతే చాలా బాగుంటుంది. అలానే ఒక గుప్పెడంత కొత్తిమీర నీట్‌గా కట్ చేసుకొని, వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పూరి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా మంచిగా స్ప్రెస్ చేస్తూ అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ఏమీ నాననవసరం లేదండి. అప్పటికప్పుడే మనం చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని ఇలా చేసుకోవడం వల్ల మనకైతే మనం చేసే పూరి రెసిపీ వచ్చేసి చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతుందండి. ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకొని తడిగుడ్డను వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసుకొని కొద్దిగా లైట్ గా పిండిని వేసుకొని ఇలా పూరి లాగైతే ప్రెస్ చేసి ఒత్తుకోవాలి. ఇలా అన్ని కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవడం వల్ల త్వరగా అయితే మనం చేసే పూరి రెసిపీ అయిపోతుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇందులోకి 1 బై 1 మంచిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని అయితే మంచిగా కరకరలాడేలాగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అయితే ఇలా సింపుల్ గా అయితే చేసుకోండి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మైదా పిండి అలానే శనగపిండితో చేసిన ఈ రెసిపీ మీకు తెలుసా లేదా అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ అయితే స్టార్ అను హోమ్ ఛానల్లో అయితే చాలా రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.